సో ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్. సో డిఫరెంట్ ప్రాసెస్ మోడల్స్ మనం చూసాం కానీ ఈ పర్టికులర్ మోడల్ ఏంటంటే ఎస్టిమేషన్ అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం కొన్ని క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ చూసాం కదా, ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మెట్రిక్స్. సో వాటిల్లోంచి తీసుకున్న క్యాలిక్యులేషన్స్ మీద బేస్ చేసుకొని ఇక్కడ ఒక మోడల్ ని డిజైన్ చేస్తాం. అంటే కాస్ట్ ఎలా ఉంటుంది, సో కాస్ట్ ఎస్టిమేషన్ అన్నమాట ఇక్కడ అంతా. సో కాస్ట్ ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, ఎంత మంది పీపుల్ కావాల్సి వస్తుంది, ఇదంతా కూడా ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్లో మనం డిస్కస్ చేస్తాం. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి, కాకపోతే మెయిన్లీ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కోకోమో మోడల్. కోకోమో మోడల్ కి ఇంకా అడ్వాన్స్మెంట్స్, ఇంకా ఎన్హాన్స్మెంట్స్, మోడిఫికేషన్స్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా. కాకపోతే ప్రెసెంట్ అయితే బాగా మార్కెట్ లో ప్రెసెంట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే కోకోమో మోడల్. సో అసలు ఎంపిరికల్ ఎస్టిమేషన్ మోడల్ అంటే ఏంటి? సో ప్రీవియస్ గా అంటే ప్రీవియస్లీ డిరైవ్డ్ ఫార్ములాస్ లోంచి మనం ఏం చేస్తాం అంటే ఎఫర్ట్, ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఎఫర్ట్ ఎంత కావాల్సి వస్తుంది అనేది ఎస్టిమేట్ చేయడానికి ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్ యూజ్ చేస్తాం. సో ఈ ప్రిడిక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములాస్ అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ మీద కానీ ఫంక్షన్ పాయింట్ కానీ, ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ చూసాం కదా లాస్ట్ ప్రీవియస్ సెకండ్ యూనిట్ లో మెట్రిక్స్ కాన్సెప్ట్ జరిగింది కదా, దాంట్లో లైన్స్ ఆఫ్ కోడ్ మీద బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడం, తర్వాత ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ 5 డైమెన్షన్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవడం, ఇవి ఉన్నాయి కదా. సో వీటిల్లోంచి ఏం చేస్తామంటే కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేసుకొని వాటిని ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఓవరాల్ గా సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎంత కాస్ట్ ఎఫర్ట్ పడుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, ఇదంతా కూడా మనం ఎస్టిమేషన్ మోడల్లో తెలుసుకుంటాం. So next, resultant values computed for LOC or FP are entered into an estimation model. So previously derived values ఏవైతే ఉన్నాయో అంటే ఏదో ఒక మెథడ్, ఏదర్ LOC కానీ ఆర్ FP కానీ ఏదో ఒక మెథడ్ లో మనం తీసుకున్న వాల్యూని ఏం చేస్తాం అంటే ఎస్టిమేషన్ మోడల్లో వాల్యూ కింద ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫార్ములా ఉంటుందన్నమాట. సో ఆ ఫార్ములాలో ఏం చేస్తామంటే మనం ఆ ప్రొసీజర్ లోంచి తీసుకున్న వాల్యూ, ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఒక వాల్యూ వస్తుంది కదా రిజల్ట్. సో ఆ రిజల్ట్ ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఏమవుతుందంటే మనకి ఒక వాల్యూ వస్తుంది. సో ఎఫర్ట్ ఎంత కావాల్సి వస్తుంది అనేది తెలుస్తుంది మనకి. The empirical data of these models are derived from a limited sample of projects. సో లిమిటెడ్ ప్రాజెక్ట్స్ నుంచి, యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ అనేవి కంటిన్యూస్ గా ఇండస్ట్రీస్ లో ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు కదా కంటిన్యూస్ గా. అలా అని ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే డిపెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ మీద బేస్ అయ్యి ఉండి చాలా కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. సో అన్ని సూటబుల్ కాదు, కొన్ని సింపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఈజీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని మెథడ్స్ ఫాలో అవుతా ఉంటారు. సో వాటిల్లోంచి ఏది బెస్ట్, ఏ ప్రాజెక్ట్స్ అయితే కొంచెం రిలవెంట్ గా అన్నిటికీ సూటబుల్ గా ఉంటాయో వాటిల్లోంచి కొన్ని మాత్రమే తీసుకొని దాని మీద బేస్ చేసుకొని ఈ వాల్యూస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో దట్ ఏమవుతుంది, ప్రెసెంట్ వాళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని ఈ పర్టికులర్ ఎస్టిమేషన్ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని ఎస్టిమేషన్ మోడల్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అక్కడ. సో కండిషన్స్ ని బట్టి, సాఫ్ట్వేర్ డెవలప్ చేసే కండిషన్స్ ని బట్టి, తర్వాత కాంప్లెక్సిటీని బట్టి, సైజ్ ని బట్టి, ఇలా డిఫరెంట్ కండిషన్స్ ని బేస్ చేసుకొని సో ప్రీవియస్ గా డెవలప్ చేసిన వాళ్ళ ప్రాజెక్ట్స్ లోంచి ఏం చేస్తారంటే సమ్ వాల్యూస్ తీసుకుంటారు. సో ఆ వాల్యూని ఏం చేస్తామంటే ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి దీనికి కాస్ట్ ఎస్టిమేషన్ అనేది చేస్తారనమాట. ఓకే, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎస్టిమేటెడ్ మోడల్స్? సో ఎస్టిమేషన్ మోడల్ కి స్ట్రక్చర్ ఏంటి? సో ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రీవియస్లీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని అనాలిసిస్, రిగ్రెషన్ అనాలిసిస్ అంటే ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ అప్రోచ్ అన్ని యూజ్ చేసి క్యాలిక్యులేషన్స్ అన్ని చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మోడల్ ని డెరైవ్ చేస్తారు. అంటే ఒక అనాలిసిస్ చేసిన తర్వాత దానికి ఒక ఈక్వేషన్ అనేది డ్రాగ్ చేశారు. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఈవి హోల్ టు ద పవర్ ఆఫ్ సి. కనిపిస్తుంది కదా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఇప్పుడు డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఏం చేస్తున్నాం అని చెప్పాను,
ప్రీవియస్లీ మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి కొన్ని వాల్యూస్ తీసుకుంటాం అని చెప్పాను. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఏబిసి అనేవి డిరైవ్డ్ కాన్స్టెంట్ వాల్యూస్, అంటే ప్రీవియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి తీసుకునే వాల్యూస్. తర్వాత ఈ ఈస్ ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్స్. సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది ఇదే ఎఫర్ట్. సో ఎంత మంది కావాల్సి వస్తుంది, ఎన్ని మంత్స్ టైం పీరియడ్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పడుతుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి. సో అది ఎఫర్ట్. అండ్ ఈవి ఈజ్ ఎస్టిమేషన్ వేరియబుల్, ఎదర్ ఎల్ఓసి ఆర్ ఎఫ్పి. సో ఏదర్ ఎల్ఓసి కానీ ఎఫ్పి కానీ యూజ్ చేసి మనం వాల్యూ డెరైవ్ చేస్తాం కదా, సో అదే ఇక్కడ ఎస్టిమేషన్ వేరియబుల్. అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లోంచి వాళ్ళు తీసుకున్న శాంపుల్ ప్రాజెక్ట్ లోంచి ఈ ఫంక్షన్ పాయింట్స్ కానీ లేదంటే లైన్స్ ఆఫ్ కోడ్ మీద కానీ బేస్ చేసుకొని ఒక వాల్యూని డెరైవ్ చేస్తారు. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇలాగ ఈ మొత్తం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఓవరాల్ గా ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పడుతుంది అనే వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం దీని మీద బేస్ చేసుకుంటాం. రైట్, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా చెప్పేది? ఎక్కడ డౌట్ ఉన్నా కూడా ఒకసారి అడిగితే మళ్ళీ రిపీట్ చేస్తాను, పాయింట్ ఏ పాయింట్ అయినా సరే. సో ఇక్కడ ముందు మనకు తెలియాల్సింది ఏంటి, వాట్ ఈస్ మెన్ బై ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్ అంటే ఏంటి, తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటి. సో ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్ అనేది ప్రీవియస్ గా మనం డెవలప్ చేసిన, అంటే ప్రీవియస్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టేక్ ఓవర్ చేసిన కొన్ని ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లోంచి కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిల్లోంచి వాల్యూస్ తీసుకొని, అంటే ఏదర్ మెట్రిక్స్ ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ కానీ లైన్స్ ఆఫ్ కోడ్ మీద కానీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకొని దానికి ప్రెసెంట్ ఈ ప్రాజెక్ట్ కి ఎంత ఎఫర్ట్ పడుతుంది, సో ఎంత ఎఫర్ట్ పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మనం ఇప్పుడు ఇందాక ఈక్వేషన్ చెప్తున్నాం చూసారా. సో ఇలాగా ప్రపోజ్డ్ ఎల్ఓసి ఓరియంటెడ్ ఎస్టిమేషన్ మోడల్స్ అంటే కొంతమంది పీపుల్ ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా పక్కన, పేర్లు కనిపిస్తున్నాయి కదా, వాల్స్టన్ ఫెలిక్స్ మోడల్, బేసిలీ మోడల్. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కొన్ని మోడల్స్ ని వాళ్ళు చెప్పారనమాట, ఈ మోడల్ యూజ్ చేయొచ్చు, ఈ మోడల్ ఇలా యూజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కొన్ని మోడల్స్ ప్రపోజ్ చేశారు. సో వాళ్ళు ప్రపోజ్ చేసిన దాంట్లో వాళ్ళు ఈక్వేషన్స్ కూడా ఇచ్చారు, ఎఫర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని. అంటే సో కాన్స్టెంట్ వాల్యూస్ అని ఇందాక చెప్పాను కదా. సో ఎఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు 5.2 ఇంటూ కేఎల్ఓసి, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, 1000 లైన్స్ కోడ్ ని బేస్ చేసుకొని ఆ వాల్యూ డిరైవ్ చేసిన తర్వాత ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్స్టన్ ఫెలిక్స్ మోడల్ అని చెప్పొచ్చు, అంటే ఆయన ప్రపోజ్ చేసిన మోడల్ ఇది. అలాగే ఎఫ్పి ఓరియంటెడ్ ఎస్టిమేషన్ మోడల్స్ ఉన్నాయి కింద. అలాగా కొంతమంది వాళ్ళ మోడల్ ని వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ మీద ఇలాగా రీసెర్చ్ చేసి ఓకే ఇలాగ చేయొచ్చు, ఇలా వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎఫర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని వాళ్ళు ప్రపోజ్ చేసి కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చారనమాట. సో ఈ ఈక్వేషన్ కూడా వాళ్ళు యూజ్ చేయొచ్చు, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ మోడల్స్ లో ఏదో ఒక మోడల్ వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు ఏదో ఒక మోడల్ తీసుకొని వాళ్ళ పర్సనల్ ఆర్గనైజేషన్ ఓరియంటెడ్ గా వాళ్ళకి ఏదైతే సూటబుల్ గా ఉంటుందో, ఈజీగా ఉంటుందో ఆ పర్టికులర్ మోడల్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎఫర్ట్ క్యాలిక్యులేషన్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవి ప్రపోజ్డ్ ఎల్ఓసి ఎస్టిమేషన్ మోడల్స్, అలాగే ఎఫ్పి ఓరియంటెడ్ ఎస్టిమేషన్ మోడల్స్. రైట్, అర్థమవుతుందమ్మా? ఎస్టిమేషన్ మోడల్స్ అంటే సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఈ ఎస్టిమేషన్ మోడల్స్ అనేవి కొంతమంది వాళ్ళు రీసెర్చ్ ద్వారా వాళ్ళు కొన్ని ప్రాజెక్ట్స్ మీద స్టడీ చేసిన తర్వాత ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎఫర్ట్ అని చెప్పి కొన్ని ఈక్వేషన్స్ డిరైవ్ చేసి వాళ్ళ మోడల్ కి వాళ్ళు ఒక నేమ్ సజెస్ట్ చేశారు.
సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేయొచ్చు, వీటిల్లో ఏదో ఒక మోడల్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ ఈక్వేషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? అసలు ఎస్టిమేషన్ మోడల్ అంటే ఏంటి, తర్వాత ఎంపెరికల్ మోడల్లో ఎఫర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అర్థమైందమ్మా? నెక్స్ట్ కోకోమో మోడల్ చెప్తాను. అంటే ఇది ఏంటి అనేది తెలిస్తే గానీ తర్వాత కోకోమో మోడల్ అర్థం కాదు, అందుకని అడుగుతున్నాను. ఓకే, కంటిన్యూ చేస్తున్నా. అయితే ఏదైనా డౌట్ ఉన్నా నాన్న, ఎక్కడ డౌట్ ఉన్నా కూడా ఒకసారి అన్మ్యూట్ చేసి అడగండి, లేదంటే మెసేజ్ పెట్టండి. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ రిపీట్ చేస్తాను కావాలంటే. రైట్, నెక్స్ట్ కోకోమో మోడల్. సో కోకోమో మోడల్ అంటే దాని అబ్రివేషన్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్ అన్నమాట. కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. సో దీన్ని బ్యారీ బోయమ్ అనే ఆయన సజెస్ట్ చేశారు, తన పేపర్ లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు 1981లో. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ లో ఆయన ఈ పర్టికులర్ మోడల్ ని సజెస్ట్ చేశారు అనమాట. సో ఇది మోస్ట్లీ ప్రెసెంట్ ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్స్ లో వన్ ఆఫ్ ద పాపులర్ మోడల్ అంటే కోకోమో మోడల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైడ్ గా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో. తర్వాత దీన్ని ఇంకా చెప్పాను కదా, ప్రెసెంట్ కూడా వాటి మీద ఎప్పటికప్పుడు ఎన్హాన్స్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మోడిఫికేషన్స్ జరిగి దాంట్లో నుంచి ఇంకా అడిషనల్ గా కొన్ని, ఇప్పుడు మనకి ఎలా అయితే సాఫ్ట్వేర్ లో వర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారో మోడల్స్ లో కూడా అలాగే దాని మీద స్టడీ చేసిన తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కోకోమో మోడల్ ని ఇప్పుడు ప్రెసెంట్ కోకోమో 2 మోడల్ కింద మనం ప్రెసెంట్ డిస్కస్ చేస్తాం. అంటే ప్రెసెంట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో కోకోమో 2 అనే మోడల్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఏంటి అని అంటే కోకోమో మోడల్ నుంచి డిరైవ్ చేసింది. అంటే దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ తో పాటు ఇంకా అడిషనల్ ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకొని ఈ కోకోమో 2 అనే మోడల్ ని ఇన్వెంట్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి ఎస్టిమేషన్ మోడల్ అనేది పర్టికులర్ గా మనం సైజింగ్ ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని 3 ఫార్మ్స్ అనేది ఉంటుంది దానికి. అదేంటి అని అంటే ఆబ్జెక్ట్ పాయింట్స్, ఫంక్షన్ పాయింట్స్ అండ్ లైన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. సో ఈ ఎంపెరికల్ మోడల్ అనేది, అంటే ఈ ఎస్టిమేషన్ మోడల్ అనేది మనకి ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ మనం కన్సిడరేషన్ లోకి తీసుకునేది ఏంటి అని అంటే సైజ్ ఫ్యాక్టర్. సో సైజ్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు దానికి 3 ఫార్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఆబ్జెక్ట్ పాయింట్స్, ఫంక్షన్ పాయింట్స్ అండ్ లైన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. సో ఈ 3 ఫార్మ్స్ లో మనం కంపల్సరీ ఈ 3 ఫార్మ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత, ఫంక్షన్ పాయింట్స్ ఏంటి, తర్వాత ఆబ్జెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాటికి ప్రీవియస్ గా కొన్ని వాల్యూస్ అనేవి సెట్ చేసేసి, అంటే డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, తర్వాత కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇలాగ కొన్ని వాల్యూస్ అనేవి టాబులర్ ఫామ్ లో ఇచ్చారు. సో ఆ వాల్యూస్ ని తీసుకుని మనం ఏం చేస్తామంటే ఎఫర్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఈ పర్టికులర్ మోడల్ యూజ్ చేసుకొని ఓకే ఓవరాల్ గా సాఫ్ట్వేర్ కి ఇంత కాస్ట్ మనం ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది, ఇంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది, ఇదంతా కూడా డెరైవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో కోకోమో స్టాండ్స్ ఫర్ కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. కన్స్ట్రక్టివ్ కాస్ట్ మోడల్. ఓకే, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బ్యారీ బోయమ్. సో బ్యారీ బోయమ్ అనే ఆయన 1981లో ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ అనే బుక్ లో ఈ పర్టికులర్ మోడల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇది ప్రస్తుతానికి ప్రెసెంట్లీ చాలా పాపులర్ అండ్ వైడ్లీ యూస్డ్, ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ మోడల్ ని యూజ్ చేస్తారు. సో ఇది ఇంకా దీంట్లో మోడిఫికేషన్స్ చేసి ప్రెసెంట్ కోకోమో 2 మోడల్ ని మనం ప్రెసెంట్ మార్కెట్ లో అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో ఇంకా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో కోకోమో 2 అనేది హైరార్కీ ఆఫ్ 3 ఎస్టిమేషన్ మోడల్స్. ఆ 3 మోడల్స్ ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ పాయింట్స్, ఫంక్షన్ పాయింట్స్ అండ్ లైన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. ఆ 3 ఎస్టిమేషన్ మోడల్స్ కి హైరార్కీ కింద, అంటే ఆ 3 మోడల్స్ కింద దీన్ని డెరైవ్ చేసుకున్నాం. హైరార్కీ అంటే తెలుసు కదా, పేరెంట్ క్లాస్ తర్వాత చైల్డ్ క్లాస్ ఉంటాయి చూసారా. సో అలా 3 మోడల్స్ నుంచి మనం ఏంటంటే ఈ కోకోమో 2 అనే మోడల్ ని డెరైవ్ చేసుకున్నాం. సో ఆ 3 ఫార్మ్స్ ఏంటి, ఆబ్జెక్ట్ పాయింట్స్, ఫంక్షన్ పాయింట్స్, లైన్స్ ఆఫ్ సోర్స్ కోడ్. ఓకే, తర్వాత
కోకోమా 2 కొన్ని ఏరియాస్ ని మెయిన్ గా ఫోకస్ చేస్తుంది. ఆ ఏరియాస్ ఏంటి అని అంటే అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్, ఎర్లీ డిజైన్ స్టేజ్ మోడల్, తర్వాత పోస్ట్ ఆర్కిటెక్చర్ స్టేజ్ మోడల్. సో ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఏ స్టేజ్ లో ఉంది అనే దాని మీద బేస్ చేసుకొని కాస్ట్ ఎస్టిమేషన్ అన్నమాట. సో ఇనీషియల్ గా ఫస్ట్ ఏంటి, ఎర్లీ స్టేజెస్, సాఫ్ట్వేర్ ఎర్లీ స్టేజెస్ లో ఎక్కడ ప్రోటోటైపింగ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్, కన్సిడరేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ ఇంటరాక్షన్, అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఎవాల్యుయేషన్ ఆఫ్ టెక్నాలజీ మెచ్యూరిటీ. సో ఈ 4 ఏరియాస్ లో అంటే ఎర్లీ స్టేజెస్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది చూసారా ఇనీషియల్ గా. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అలాగా ఇనీషియల్ స్టేజెస్ లో ఈ మోడల్ ని మనం యూజ్ చేస్తాం. ఏంటి, అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్. సో అక్కడ పర్టికులర్ గా అది ఫోకస్ చేసే ఏరియాస్ ఏంటి, ప్రోటోటైప్ అంటే ఏంటి, శాంపుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కింద మనం డిజైన్ చేసుకుంటాం కదా. ఓకే, ఇలా ఉండొచ్చు స్ట్రక్చర్ అని. ప్రోటోటైప్ మోడల్ ఒకటి ఉంది, సెకండ్ మోడల్ మనం డిస్కస్ చేసాం. సో ప్రోటోటైపింగ్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్, తర్వాత కన్సిడరేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ ఇంటరాక్షన్. సో సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది, తర్వాత సిస్టమ్ ఇంటరాక్షన్ ఏంటి, అంటే సిస్టమ్ తో ఎంతవరకు ఇంటరాక్షన్ కావాలి సాఫ్ట్వేర్ కి, తర్వాత అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఎప్పుడు చూస్తాం మనం ఇనీషియల్ గా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్టేజ్ లోనే. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసేటప్పుడే మనం ప్రీవియస్ లెసన్స్ లో కూడా డిస్కస్ చేసేటప్పుడు ఓవరాల్ గా అసలు ఎవరు యూజ్ చేస్తారు, తర్వాత ఎక్కడ యూజ్ చేస్తారు, దాంట్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి చూసారా. సో అలాంటి స్టేజెస్ లో అక్కడ ఈ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్ అనేది ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఎవాల్యుయేషన్ ఆఫ్ టెక్నాలజీ మెచ్యూరిటీ. సో టెక్నాలజీ, ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంది, అంటే ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న ట్రెండ్స్ కి అది సూటబుల్ కాదా, ఇది చెక్ చేసుకోవడం. ఇవన్నీ కూడా మనం ఎస్టిమేషన్ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్లో కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ అన్నమాట. నెక్స్ట్, ఎర్లీ డిజైన్ స్టేజ్ మోడల్. యూజ్డ్ వన్స్ రిక్వైర్మెంట్స్ హావ్ బీన్ స్టెబిలైజ్డ్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని అయిపోయినాయి, అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా అయిపోయి ఇంకా ఫర్దర్ రిక్వైర్మెంట్స్ ఏమి లేవు. ఓకే, వన్సే ఒకసారి కస్టమర్ అప్రోచ్ అయిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసేసరి ఇంకా దాంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ లేవు. తర్వాత ఏం చేస్తారు, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అంటే డిజైన్ చేస్తాం కదా. సో డిజైన్ చేసే టైంలో ఈ పర్టికులర్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. నెక్స్ట్, పోస్ట్ ఆర్కిటెక్చర్ స్టేజ్ మోడల్ యూజ్డ్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అంటే వన్స్ డిజైన్ అయిపోయిన తర్వాత మనం కోడింగ్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఉంటాయి చూసారా. సో ఆ స్టేజ్ లో ఇక్కడ పోస్ట్ ఆర్కిటెక్చర్ స్టేజ్ మోడల్ కింద మనం మళ్ళీ ఈ కోకోమో మోడల్ ని అడ్రస్ చేస్తాం. సో ఇలా ఈ 3 ఏరియాస్ లో మనం ఈ కోకోమో మోడల్ ని చూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. అంటే ఇనీషియల్ గా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అప్పుడు ఎంత ఎఫర్ట్ పడుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ రిక్వైర్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ని డిజైన్ చేసుకునేటప్పుడు అప్పుడు చెక్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడైతే సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామో, అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తామో అక్కడ ఈ పోస్ట్ ఆర్కిటెక్చర్ స్టేజ్ మోడల్ అనేది యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా అమ్మా చెప్పేది? సో నెక్స్ట్ ఏంటంటే కోకోమా మోడల్ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్ ఉంది కదా, అది ఆబ్జెక్ట్ పాయింట్స్ అనే వాటిని యూజ్ చేస్తుంది. సో ఇందాక మనం 3 పాయింట్స్ తీసుకోవాలి అని చెప్పాం, ఆబ్జెక్ట్ పాయింట్స్, ఫంక్షన్ పాయింట్స్, లైన్స్ ఆఫ్ కోడ్, ఇది ఉంది కదా. సో ఇక్కడ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్ అనేది ఈ ఆబ్జెక్ట్ పాయింట్స్ ని యూజ్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ పాయింట్స్ అంటే ఏంటి, మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, అంటే సపోజ్ మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్ మొత్తం చేస్తున్నాం. సో అక్కడ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకి ఎలా ఉంటుంది, వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు హోమ్ పేజ్,
తర్వాత దానికి రిలవెంట్ గా అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ రిలవెంట్ గా యూజర్ ఇంటరాక్షన్, తర్వాత సర్వీసెస్, అబౌట్ అస్, ఇలాగ కొన్ని ట్యాబ్స్ ఉంటాయి చూసారా. సో ఆ ట్యాబ్స్ ఉన్నప్పుడు ఎన్ని స్క్రీన్స్ కావాల్సి వస్తుంది, ఓకే, ఎన్ని స్క్రీన్స్ మనకి అంటే మనం ఒక పర్టికులర్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే వేరే స్క్రీన్ డిస్ప్లే అవ్వాలి, ఇలాగ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్. తర్వాత రిపోర్ట్స్, రిపోర్ట్స్ ఏమన్నా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా రిపోర్ట్స్ ఏదన్నా కావాలి అని అంటే అవి. తర్వాత కాంపోనెంట్స్ లైక్లీ టు బి రిక్వైర్డ్ టు బిల్డ్ ద అప్లికేషన్. సో ఎడిషనల్ కాంపోనెంట్స్ అంటే ప్రీవియస్ గా మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ లోంచి ఏమన్నా కాంపోనెంట్స్ మనం యూజ్ చేయగలిగితే వాటిని యూజ్ చేయడం. ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ పాయింట్స్ కింద మనం తీసుకునే వాల్యూస్ అన్నమాట, మెజర్మెంట్స్. ఆబ్జెక్ట్ పాయింట్స్ ఇస్ అన్ ఇండైరెక్ట్ సాఫ్ట్వేర్ మెజర్ కంప్యూటెడ్ యూజింగ్. సో ఈ ఇండైరెక్ట్ మెజర్ ని మనం వీటి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, తర్వాత కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ ఏవైనా ప్రీవియస్ గా మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్స్ లోంచి తీసుకోవడమా, లేకపోతే ఆల్రెడీ ప్రెసెంట్లీ ఉన్న సాఫ్ట్వేర్ లో మనం ఏదైనా రీయూజ్ చేయడానికి ఛాన్స్ ఉందా కాంపోనెంట్స్ ని, అక్కడ ఆ పర్టికులర్ కూడా కండిషన్ కూడా క్రైటీరియాలోకి తీసుకుంటాం అనమాట, ఫ్యాక్టర్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. నెక్స్ట్, ఈచ్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ కాంప్లెక్సిటీ లెవెల్స్. సో ప్రతి ఒక్క ఇన్స్టాన్స్ ని మనం ఏం చేస్తామంటే సింపుల్, మీడియం, డిఫికల్టీ కింద క్లాసిఫై చేసుకుంటాం. సో ఈ బ్యారీ బోయిమ్ అనే ఆయన ఇక్కడ ముందు ఒక టేబుల్ చూపిస్తాను, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, స్క్రీన్, రిపోర్టు, 3GL కాంపోనెంట్ అని కనిపిస్తుంది చూసారా. వీటి యొక్క కాంప్లెక్సిటీ లెవెల్ ని బేస్ చేసుకొని అంటే సింపుల్ ప్రాజెక్ట్ అయితే ఎలా ఉంటుంది, మీడియం ప్రాజెక్ట్ అయితే ఎలా ఉంటుంది, డిఫికల్ట్ ప్రాజెక్ట్ అయితే ఎలా ఉంటుంది అనేవి కొన్ని సజెస్ట్ చేసి ఇలా కొన్ని వాల్యూస్ అనేవి సజెస్ట్ చేశారు వాళ్ళు, ఆయన ఏంటి. సో దట్ ఏమవుతుంది, సో మనం ఆబ్జెక్ట్ మెజర్ ని అంటే ఆబ్జెక్ట్ పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని ఏ వాల్యూ సూటబుల్ గా ఉంటుందో ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. Complexity is a function of number of client and server tables required to generate a screen or report and number of sections or views within a screen or report. సో కాంప్లెక్సిటీని మనం ఏం చెప్తాము, క్లయింట్ కి సర్వర్ కి మధ్యలో మనం యూజ్ చేసే టేబుల్స్. అంటే ఇప్పుడు మన సర్వర్ లో కంపల్సరీ ఏం చేయాలి, డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. ఆల్రెడీ మనకి డిబిఎంఎస్ అయిపోయింది కాబట్టి సో డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా సరే మనం డెవలప్ చేసేటప్పుడు దానికి బ్యాక్ ఎండ్ గా మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. సో డేటాబేస్ మెయింటైన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి దాంట్లో, ఓకే. సో ఆ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ని బేస్ చేసుకొని తర్వాత ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఎన్ని రిపోర్ట్స్ జనరేట్ చేయాలి, తర్వాత ఎన్ని వ్యూస్ ఉంటాయి, తర్వాత ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఇలా వీటన్నిటి మీద బేస్ చేసుకొని కాంప్లెక్సిటీ అనే దాన్ని చెప్పొచ్చు, కాంప్లెక్సిటీ వాల్యూ కింద చెప్పొచ్చు. అంటే ప్రాజెక్ట్ అనేది ఇనిషియల్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్, సింపుల్ ప్రాజెక్టా, కాంప్లెక్స్ ప్రాజెక్టా, ఈజీ ప్రాజెక్టా, మీడియం ప్రాజెక్టా, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనే దాని మీద బేస్ చేసుకుని దాని కాంప్లెక్సిటీ లెవెల్ అనేది ఉంటుంది కంపల్సరీగా. సో ఆ కాంప్లెక్సిటీ లెవెల్ ఉన్న దాని మీద బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, ఈ వాల్యూస్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి దాని మీద. సో చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, చిన్న ప్రాజెక్ట్, వెరీ సింపుల్ ప్రాజెక్ట్, అప్పుడు ఏమవుతుంది, సో తక్కువ టేబుల్స్ తోటి అంటే డేటాబేస్ లో ఎక్కువ టేబుల్స్ మనం సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే లిమిటెడ్ టేబుల్స్ సరిపోతాయి దానికి. అలాగే దాంతో పాటు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కానీ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ మిగతా వాటితో అంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ తో పోలిస్తే దీనికి తక్కువ ఉంటుంది. సో ఇలా కాంప్లెక్సిటీ అనేది మనం చెప్పాలి అని అంటే ఇలాగా నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ మీద బేస్ చేసుకొని దాని కాంప్లెక్సిటీని చెప్తాం. After determining complexity, number of screens, reports and components are weighted as shown in table. సో టేబుల్లో చూపించాను కదా, కాంప్లెక్సిటీని బేస్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇలా వాల్యూస్ అనేవి చెప్తాం. ఓకే, ఇలా ఉంటుంది. ఒకవేళ సింపుల్ ప్రాజెక్ట్ అయితే స్క్రీన్ 1, రిపోర్ట్ 2 రిపోర్ట్స్ ఉంటాయి. తర్వాత మీడియం ప్రాజెక్ట్ అయితే కనుక 2 స్క్రీన్స్ ఉంటాయి, తర్వాత రిపోర్ట్స్ 5 ఉంటాయి. ఒకవేళ డిఫికల్ట్ ప్రాజెక్ట్ అయితే కనుక 3 స్క్రీన్స్ ఉంటాయి, రిపోర్ట్ ఏమో 8 రిపోర్ట్స్ ఉంటాయి. తర్వాత 3GL కాంపోనెంట్స్ ఏమో 10 ఉంటాయి. సో ఇలాగ మనం ఏం చేస్తామంటే 3GL కాంపోనెంట్స్ అంటే మనం ప్రీవియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లో వచ్చి రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటిని తీసుకుంటే అవి ఇలా తీసుకోవచ్చు, రీయూజ్ చేయడానికి ఇన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పడం. సో ఇలా కాంప్లెక్సిటీని డిరైవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వాల్యూస్, ఈ టాబ్లెట్ ఫామ్ లో ఉన్న వాల్యూస్ ని వాళ్ళు తీసుకుంటారు. సో
ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని సింపుల్ ప్రాజెక్టా, మీడియం ప్రాజెక్టా, డిఫికల్టీ ప్రాజెక్టా అనేది బేస్ చేసుకొని సో ఎన్ని స్క్రీన్స్ ఉంటాయి, ఎన్ని రిపోర్ట్స్ ఉంటాయి, ఎన్ని 3GL కాంపోనెంట్స్ ఉంటాయి అనేది చెప్పొచ్చు. తర్వాత వన్స్ ఈ కాంప్లెక్సిటీ చెప్పిన తర్వాత ద ఆబ్జెక్ట్ పాయింట్ కౌంట్ ఈస్ డిటర్మినెడ్ బై మల్టిప్లైయింగ్ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్స్టెన్సెస్ బై వెయిటింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పాయింట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేస్తాం అంటే ఒరిజినల్ గా ఎన్ని ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత దాని యొక్క వెయిటింగ్ ఫ్యాక్టర్. సో వెయిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా సింపుల్ ప్రాజెక్ట్, మీడియం, డిఫికల్ట్ అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో వాటి రెండింటి యొక్క ప్రోడక్ట్ ని కలిపి మనం ఆబ్జెక్ట్ పాయింట్ కౌంట్ కింద చెప్పుకుంటాం అనమాట. ఓకే, తర్వాత సో ఇంకా ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కన్సిడరేషన్ లోకి తీసుకునేది ఏంటంటే ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి జస్ట్ ఆబ్జెక్ట్ పాయింట్స్ అయితే కనుక అంటే అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్లో మనం ఆబ్జెక్ట్ పాయింట్స్ యూజ్ చేస్తాం. సో కోకోమా మోడల్ యొక్క అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్. సో ఈ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇనిషియల్ గా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అప్పుడు ఈ ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి ఎలా మెజర్ చేసుకోవాలి. సో మెజర్ చేయడానికి ఏం చేస్తాం, మెయిన్ కాంప్లెక్సిటీ అనేది మెయిన్ క్రైటీరియా కింద తీసుకొని డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీని బేస్ చేసుకొని మనం ఏం చెప్తాం అంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, తర్వాత కాంపోనెంట్స్ ఎన్ని యూజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత for component-based development model. Or when software reuse is applied, the percentage reuse is estimated and object point count is adjusted. సో ఒకవేళ మనం కాంపోనెంట్ బేసిక్ డెవలప్మెంట్ మోడల్ యూజ్ చేసినట్టయితే, కాంపోనెంట్ బేసిక్ డెవలప్మెంట్ మోడల్ గుర్తుంది కదా, అంటే కాంపోనెంట్స్ ని మనం ఇక్కడ రీయూజ్ చేస్తాం. అంటే ఆల్రెడీ ప్రీవియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ నుంచి మనం ఏం చేస్తాం అంటే కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అంటే డాక్యుమెంటేషన్ కావచ్చు, లేకపోతే కోడింగ్ కావచ్చు, ఎక్కడైతే మనం రీయూజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ పర్సంటేజ్ మనం రీయూజ్ ఎంత పర్సంటేజ్ యూజ్ చేస్తున్నాము అనే దాని మీద బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ పాయింట్ కౌంట్ అనేది మళ్ళీ మనకి ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది, మళ్ళీ ఫార్ములా మారిపోతుంది. సో చూస్తున్నారా ఇక్కడ, సో ఇక్కడ ఏం కన్సిడరేషన్ లోకి తీసుకున్నాం, పర్సంటేజ్ ఆఫ్ రీయూజ్. సో ఎంత రీయూజ్ చేస్తున్నాం అనేది అది కూడా ఫ్యాక్టర్ కింద తీసుకొని ఫార్ములాలో మళ్ళీ మోడిఫికేషన్ చేసుకుంటాం. ఓకే, టు డిరైవ్ ఎస్టిమేట్ ఆఫ్ ఎఫర్ట్ బేస్డ్ ఆన్ కంప్యూటెడ్ ఎన్ఓపి వాల్యూ ఏ ప్రొడక్టివిటీ రేట్ మస్ట్ బి డిరైవ్డ్. సో ప్రొడక్టివిటీ రేట్ అనేది చెప్పాలి అని అంటే ఇక్కడ వాల్యూ మనకు వచ్చింది కదా, సో దాన్ని బేస్ చేసుకొని పర్సన్ మంత్స్, ఎన్ని పర్సన్ మంత్స్ పడుతుంది అంటే ఎంతమంది పర్సన్స్ ఎన్ని మంత్స్ డ్యూరేషన్, ఆ వాల్యూ అది తీసుకుంటే ప్రొడక్టివిటీ రేట్ చెప్పచ్చు. తర్వాత ఎస్టిమేట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎఫర్ట్ క్యాన్ బి డెరైవ్డ్ యాజ్. సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ ఎఫర్ట్ ఎంత అని ఎలా చెప్తాము, ఎన్ఓపి డివైడెడ్ బై ప్రొడక్టివిటీ రేట్. సో ఇలాగా మనం ఏం చేస్తాం అంటే ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ గా ప్రీవియస్లీ ఉన్న వాల్యూస్ నుంచి మనం డిరైవ్ చేసుకొని ఆ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి ఒక ఎఫర్ట్ అనే వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్ గా మనకి ఫోకస్ మొత్తం ఎక్కడ ఉండాలి అని అంటే కోకోమో మోడల్ మనకి 3 ఏరియాస్ లో మనం దాన్ని డిఫైన్ చేస్తాం. మెయిన్ గా 3 ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాం కోకోమో మోడల్ అనేది. అవేంటంటే అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్, ఎర్లీ డిజైన్ స్టేజ్ మోడల్, తర్వాత పోస్ట్ ఆర్కిటెక్చర్ స్టేజ్ మోడల్. తర్వాత ఇక్కడ ఇండివిజువల్ గా ఫస్ట్ అప్లికేషన్ కాంపోజిషన్ మోడల్ అనేది మెయిన్ గా ఆబ్జెక్ట్ పాయింట్స్ మీద డిపెండ్ అయింది. ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి ఇండైరెక్ట్ సాఫ్ట్వేర్ మెజర్, డైరెక్ట్ మెజర్ కాదు, ఇది ఇండైరెక్ట్ మెజర్. ఇండైరెక్ట్ మెజర్ అంటే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఎన్ని, తర్వాత నెంబర్ ఆఫ్ రీయూజబుల్ కాంపోనెంట్స్ ఎన్ని, ఇవన్నీ కూడా ఇక్కడ కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం ఆబ్జెక్ట్ పాయింట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని ఆబ్జెక్ట్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, తర్వాత అవి మల్టిప్లైడ్ బై ఇక్కడ మనం తీసుకుంటున్న వాల్యూస్, తర్వాత కాంప్లెక్సిటీ ఎలా ఉంది, సింపుల్ ప్రాజెక్టా లేకపోతే కాంప్లెక్స్ ప్రాజెక్టా లేకపోతే మీడియం సైజ్ ప్రాజెక్టా అనే దాని మీద బేస్ చేసుకుని ఇక్కడ టాబ్లర్ ఫామ్ లో ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటా మనం ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే,
నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక కన్సిడరేషన్ లోకి తీసుకునే ఫ్యాక్టర్ ఏంటంటే రీయూజబిలిటీ. సో ఈ రీయూజబిలిటీ ఎంత యూజ్ చేస్తున్నాం, ఒకవేళ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసేటప్పుడు రీయూజ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది అని అనుకుంటే కనుక దీని వాల్యూ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని ఫార్ములాలో దాని వాల్యూని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ పాయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, తర్వాత ఇది డిరైవ్ చేసిన తర్వాత సో ఎఫర్ట్ ని మనం ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ప్రొడక్టివిటీ రేట్ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ప్రొడక్టివిటీ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ పాయింట్స్ ఏవైతే మనం డిరైవ్ చేసామో ప్రీవియస్ ఫార్ములాలోంచి న్యూ ఆబ్జెక్ట్ పాయింట్స్ ఏవైతే డిరైవ్ చేసామో అది డివైడెడ్ బై పర్సన్ మంత్స్. అంటే ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఎంత మంది పర్సన్స్ ఎన్ని మంత్స్ వాళ్ళు డ్యూరేషన్ పడుతుంది, వాళ్ళ ఎఫర్ట్ ఎంత తీసుకుంటున్నాం, వాళ్ళు ఎంత టైం వర్క్ చేశారు, సపోజ్ 3 months లేకపోతే 6 months ఎంత టైం పీరియడ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ ఈక్వల్ టు ఇట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం, అంతే కదా. ఎక్కువ మంది ఉన్నారనుకోండి తక్కువ డ్యూరేషన్ లో కంప్లీట్ చేయొచ్చు, ఒకవేళ తక్కువ మంది ఉన్నారనుకోండి ఆటోమేటిక్ గా ఎక్కువ టైం పడుతుంది. సో ఇలాగా ఈ వాల్యూని తీసుకొని పర్సన్ మంత్స్ తీసుకొని అంటే ఆ ప్రాజెక్ట్ ని బట్టి, సో ఆ ప్రాజెక్ట్ ని బట్టి పర్సన్ మంత్స్ తీసుకున్న తర్వాత ఎస్టిమేట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎఫర్ట్. ఇప్పుడు ఫైనల్ గా మనం ప్రాజెక్ట్ ఎఫర్ట్ అనేది డిరైవ్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటి అని అంటే న్యూ ఆబ్జెక్ట్ పాయింట్స్ డివైడెడ్ బై ప్రొడక్టివిటీ రేట్. సో ప్రొడక్టివిటీ రేట్ ని డివైడ్ చేస్తే మనకి ఎస్టిమేటెడ్ ఎఫర్ట్. సో ఇది కోకోమో మోడల్. అర్థమైందమ్మా చెప్పింది? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కోకోమా మోడల్ అనేది మళ్ళీ ఇంకా 3 types కింద క్లాసిఫై చేశారు, బేసిక్, ఇంటర్మీడియట్, హై లెవెల్ అని చెప్పి. వాటి గురించి చెప్పాలనంటే ఇంకా చాలా ఉంది, కానీ యాక్చువల్లీ మనకి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని అంటే మనకి ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ లో అయితే జస్ట్ అసలు ఎస్టిమేటెడ్ ఎఫర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంతవరకే ఉంది. సో వాటిల్లో ఇండివిజువల్ గా నేను ఇప్పుడు చెప్పాను చూసారా, బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, ఇవి సెమీ డిటాచ్డ్ లెవెల్ అని ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఇంకా ఈ పాయింట్స్ ఏవైతే ఎఫర్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఇంకా ఎడిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ చేసుకుంటా వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి అంత ఇన్డెప్త్ అయితే అవసరం లేదు. అసలు కోకోమో మోడల్ అంటే ఏంటి, దానిట్లో మనం ఎస్టిమేటెడ్ ఎఫర్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే ఇది రాస్తే సరిపోతుంది. అర్థమైందమ్మా? సో రేపు క్లాస్ కల్లా ఇవాళ ఈవినింగ్ కల్లా చెప్పండి, బెటర్ అనుకుంటున్నా నేను. ఇవాళ ఈవినింగ్ 4 o'clock కల్లా కొంచెం నాకు మెసేజ్ పెడితే మీకు ఏమేం టాపిక్స్ డౌట్ ఉన్నాయో ఒకసారి రిఫర్ చేసి అది కూడా మెటీరియల్ తీసుకొని మీకు క్లాస్ స్టార్ట్ చేస్తారు రేపు రివిజన్ క్లాస్. సో ఇవాళ 4 o'clock కల్లా నాకు మెసేజ్ పెట్టండి. ఎవరికైతే ఏ టాపిక్ అయినా సరే, ఎవరికైనా సరే ఏ టాపిక్ డౌట్ ఉన్నా సరే ఒకసారి మెసేజ్ పెట్టండి. వన్స్ రివైజ్ చేద్దాం. ఏదైనా క్లాస్ మిస్ అయినా, మీరు క్లాస్ ఎక్కడైనా అర్థం కాకపోయినా, మీకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా పర్లేదు. మ్యామ్ యాక్చువల్లీ నోట్స్ పెట్టాను మ్యామ్. నోట్స్ పెట్టలేదమ్మా, నాకు యాక్చువల్లీ టైం కుదరట్లేదు, అందుకని నేను నోట్స్ అవ్వలేదు. లాస్ట్ ప్రాసెస్ మోడల్స్ లో లాస్ట్ లో ఉన్నాను, మోస్ట్లీ కంప్లీట్ చేయాలి. రేపు మండే కల్లా పెడతాను ఎట్టి పరిస్థితులు, నాకు టైం సరిపోవట్లేదు. ఎడిషనల్ క్లాసెస్ రావడం ఒకటి, తర్వాత ఈ క్లాసెస్ డీల్ చేసే టైంలో సరిపోవట్లేదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సిఎంఎంఐ మోడల్స్ ఏంటి ఊహ? సిఎంఎంఐ మోడల్స్ మ్యామ్ సిఎంఎంఐ మెటీరియలా? ఎస్ మ్యామ్, విడిగా పెడతా అన్నారు అప్పుడు, పెట్టింది కాకుండా ఫస్ట్ యూనిట్ పెట్టింది కాకుండా. లేదు, యాక్చువల్లీ యూనిట్ 1 లోనే ఈ అన్ని టాపిక్స్ అన్ని కలిపే మెటీరియల్ ఫ్రేమ్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఓకే మ్యామ్. ఆ యూనిట్ 1 లో మీకు సిలబస్ ఓరియంటెడ్ గా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాగే పెడుతున్నాను. ఇంకా ఫైనల్ మెటీరియల్ కింద ఫ్రేమ్ చేస్తున్నాను, అందుకనే కొంచెం టైం పడుతుంది. మోస్ట్లీ మండే కల్లా కంప్లీట్ చేసి ఇచ్చేద్దాం. మ్యామ్ యూనిట్ 1 మెటీరియల్ పెట్టారా, మొత్తం మెటీరియల్ పెట్టారా మ్యామ్?
యూనిట్ 1 యూనిట్ 1 మెటీరియల్ పెడతారా, మెటీరియల్ మొత్తం పెట్టారంటే అన్ని యూనిట్స్ కలిపి మెటీరియల్ పెడతారా మ్యామ్? లేదు, యూనిట్ 1 కంప్లీట్ చేసిన తర్వాత యూనిట్ 2, ఎందుకంటే చెప్తున్నా కదా నాకు టైం సరిపోవట్లేదు. సో అంటే మీకు యాక్చువల్లీ నేను పీపీటీ ఫ్రేమ్ చేసిందంతా కూడా మెటీరియల్లో పెట్టి నేను పీడిఎఫ్ పంపించాను కదా, దాన్ని మీరు మళ్ళీ కొంచెం తగ్గించమన్నారు కదా, బ్రీఫ్ చేయమన్నారు కదా. సో అందుకని చెప్పి అన్నిటినీ బ్రీఫ్ చేసుకుంటూ వస్తున్నాను కదా. సో యూనిట్ 1 పంపిస్తా ఫస్ట్, తర్వాత యూనిట్ 2 చూద్దాం. ఓకే మ్యామ్. ఈ వీక్ కి అసైన్మెంట్ ఇచ్చానా లాస్ట్ వీక్ లో? ఫస్ట్ మ్యామ్ 2 అసైన్మెంట్స్ పెట్టారు మ్యామ్. అదే చెప్తున్నా వైష్ణవి, మాడిఫైడ్ మెటీరియల్ మొత్తం మండే కల్లా పోస్ట్ చేస్తాను. కుదరట్లేదు నాకు, అందుకనే పోస్ట్ చేయలేదు. కొంచెం మాడిఫికేషన్ ఉంది, అంటే ప్రాసెస్ మోడల్స్ లో ఇంకా కొన్ని ఉన్నాయి, అందులో కొంచెం తగ్గించమన్నారు కదా మీరు, ఎక్కువ ఉందని చెప్పి. సో అది చూసి మాడిఫై చేసుకుంటూ వస్తున్నా. ప్రాసెస్ మోడల్స్ లాస్ట్ లో ఉన్నాను. సో మోస్ట్లీ ఒక 2 days లో, అంటే మండే కల్లా మెటీరియల్ పోస్ట్ చేస్తాను క్లాస్ రూమ్, ఫస్ట్ యూనిట్. మ్యామ్ యూనిట్ 1 లో 2 అసైన్మెంట్స్ ఇచ్చారు. యూనిట్ 1 యూనిట్ 1 లో 2 అసైన్మెంట్స్ ఇచ్చారు మ్యామ్. యూనిట్ 1 లో 2 అసైన్మెంట్స్ ఇచ్చా. ఇవ్వడానికి నేను అసైన్మెంట్స్ అయితే ఇస్తున్నా కానీ చాలా మంది సబ్మిట్ చేయట్లేదు అమ్మా. మరి ఏంటో అనేది తెలియట్లేదు నాకు, పద్దాక ఎందుకు ఇలా అడిగించుకుంటున్నారో కూడా తెలియట్లా నాకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అందరూ, ఏంటి అని అంటే, మనం ఇప్పుడు మీరు రాసే అసైన్మెంట్స్ కంపల్సరీగా కన్సిడరేషన్ లోకి తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి ఫ్యూచర్ లో, నాకు తెలిసినంత వరకు. అంటే మీరు అసైన్మెంట్ మార్క్స్ ఉన్నాయి కదా మనకి 5 marks, ఆ అసైన్మెంట్ మార్క్స్ కింద అది సబ్మిట్ చేసినా సరిపోతుంది. తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. సో అందుకని నేను వేరే ఒక నోట్స్ పెట్టి, చిన్న నోట్స్ పెట్టి దాంట్లో రాయమన్నా. కానీ చాలా మంది సబ్మిట్ చేయట్లేదు అసలు. చాలా చూసాను నేను, చూసి క్లాస్ రూమ్ లో టైం ఇంకా ఎక్స్టెండ్ చేసినా కూడా మీరు సబ్మిట్ చేయట్లేదు. చాలా తక్కువ మంది సబ్మిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారు చెప్పాలి అని అంటే. ఇలా ఉంటే మాత్రం చాలా కష్టం, మీకు గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ ఇచ్చింది వీక్లీ వన్స్ 1 or 2 ఇస్తున్నాం కంపల్సరీగా, ఆ 1 or 2 కూడా సబ్మిట్ చేయలేకపోతే ఎలా అమ్మా? డైలీ మోస్ట్లీ 2 or 3 క్లాసెస్ ఉంటాయి మీకు, మిగతా టైం అంతా ఖాళీయే కదా. ఆ టైం యూటిలైజ్ చేసుకోకపోతే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇంకా ఎవరైతే సబ్మిట్ చేయలేదు అసైన్మెంట్ 1 కానీ 2 కానీ, అది కంపల్సరీ ఇమీడియట్ గా సబ్మిట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా సీరియస్ గా తీసుకుంటా. ఎవరైతే క్లాస్ రూమ్ లో అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ నేమ్స్ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తాను గ్రూప్ లో. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్సెల్ షీట్ ఫార్మాట్ లో మీరు సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ కి నేను మార్క్స్ పోస్ట్ చేస్తే నాకు ఎవరెవరు సబ్మిట్ చేయలేదో ఆ లిస్ట్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. కంపల్సరీగా ఆ లిస్ట్ కనిపిస్తుంది. ఆ లిస్ట్ బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు నేను తర్వాత. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఐడెంటిఫై చేయలేదు అని అనుకోవద్దు. యశోద కృష్ణ పంపించడానికి పాసిబిలిటీ లేకపోతే రాసి ఉంచు, అట్లీస్ట్ రాసి ఉంచు. తర్వాత ఇంకేదన్నా ఫోన్ లో మీ ఫ్రెండ్స్ ద్వారా పోస్ట్ చేయలేకపోతే. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ ద్వారా అయినా పోస్ట్ చేయ పర్లేదు. యూనిట్ 1 లో టాపిక్స్ అంటే అమ్మా, ఇండివిజువల్ గా ఒక్కొక్క టాపిక్ కే ఒక క్లాస్ పడుతుంది మనకి. స్పెసిఫిక్ గా చెప్పండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇది, ఇంపార్టెంట్ టాపిక్ ఇది కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ మొత్తం ఇంట్రడక్షన్, దాని తర్వాత ప్రాసెస్ మోడల్స్ వరుసగా ఉన్నాయి. అసలు మీరు ఎక్కడ మిస్ అయ్యారో, ఏది కరెక్ట్ గా తెలియలేదో ఒకసారి చూసి చెప్తే బెటర్ ఏమో. బ్రీఫ్ గా చెప్పాలంటారా? సరే అయితే ఓ పని చేద్దాం, రేపు ఇంట్రడక్షన్ చెప్తాను. రేపు ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫస్ట్ టాపిక్ ఉంది కదా,
సో ఫస్ట్ టాపిక్ రివైజ్ చేస్తాం ఒకసారి. క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. మళ్ళీ రివిజన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అడగద్దు. క్లాస్ రూమ్ లో ఉంది కదా ఝాన్సీ మెటీరియల్ సిలబస్. క్లాస్ రూమ్ లో సిలబస్ ఉంది కదమ్మా. నేను ఫస్ట్ యూనిట్ రివైజ్ చేస్తాను రేపు. ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్స్ అన్ని రివైజ్ చేస్తాం ఒకసారి. ప్రాసెస్ మోడల్స్ ముందు దాకా మొత్తం రివైజ్ చేస్తాం. ఓకేనా? సరే, ఇది అసైన్మెంట్ సబ్మిట్ చేయని వాళ్ళు ఇన్ టైం సబ్మిట్ చేయండి. అదే చెప్తున్నా యశోద కృష్ణ, అది ఏం చేస్తావంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా పాసిబిలిటీ ఉంటే కనుక వాళ్ళకి ద్వారా పంపించు. అర్థమైందా? క్లాస్ రూమ్ లో వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ ద్వారా పంపించు అసైన్మెంట్. వాళ్ళని మెన్షన్ చేయమని పాసిబిలిటీ ఉంటే. లేదు అని అంటే తర్వాత చూద్దాం. అంటే నేను మార్క్స్ పోస్ట్ చేయడానికి తర్వాత చెక్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం కదా, అందుకని. సరే, ఆ పని చేయి. వాట్సాప్ ద్వారా నా నెంబర్కి పంపించు. వాట్సాప్ ద్వారా పంపించినప్పుడు అప్పుడు నీకు గూగుల్ క్లాస్ రూమ్ మీ మదర్ ఫోన్ లో కానీ మీ ఫాదర్ ఫోన్ లో కానీ ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ లేదా? చెప్పమ్మా. వాట్సాప్ మా ఫ్రెండ్ ఫోన్ నుంచి పంపిస్తాను. వాట్సాప్ డాడీది. నేను అనేది ఏంటంటే గూగుల్ క్లాస్ రూమ్ లో నీకు వాట్సాప్ ద్వారా పంపించడానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు మీ మదర్ ఫోన్ లోంచి అయినా ఎవరి దగ్గర నుంచి అయినా క్లాస్ రూమ్ లో పోస్ట్ చేసి మీకు మార్క్స్ నేను అసైన్ చేయడానికి ఉంటది కదా అంటున్నాను. నేను మళ్ళీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నా కష్టం అవుతుంది, అందుకని. డాడీది ఆండ్రాయిడ్ మొబైల్ కాదు, మా తమ్ముడిది. కానీ మా బ్రదర్ పంపించారు. నీ వాయిస్ క్లియర్ గా లేదమ్మా. మ్యామ్ వినిపిస్తుందా? నీ వాయిస్ క్లియర్ గా లేదు, చెప్పు. మ్యామ్ వినిపిస్తుందా? చెప్పమ్మా. అదే మా బ్రదర్ ఫోన్ నుంచి కానీ మా బ్రదర్ వాళ్ళ ఫోన్ ఫ్రెండ్ నుంచి కానీ పంపిస్తున్నాను. సరే సరే, పంపించేది. నోట్స్ మాత్రం అట్లాగే జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అందరూ కూడా నోట్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్ యూ ఆల్.